ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. నాకున్న అవకాశం మీకు ఉంటే ఖచ్చితంగా దాన్ని యూస్ చేసుకోండి. జరిగిపోయిన విషయాలు, జరగబోయే పరిస్థితులు అన్ని పక్కన పెట్టేసి కాసేపు మీకు మీ టైం ఇచ్చుకోండి. ఈ రోజు నేను చేసేది అదే. కొన్ని డేస్ గా నా మైండ్ డిస్టర్బ్ చేస్తున్న విషయాలకి బ్రేక్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే నా డేని ఒక మంచి పాజిటివిటీతో ఫిల్ చేద్దామని బీచ్ కి రెడీ అవుతున్నాను. నాకు పర్సనల్ గా పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. ఒక మంచి పర్ఫ్యూమ్ రోజంతా మీ మూడ్ డిసైడ్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఎంతసేపు ఒకరి కోసం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం మానేయండి. అది మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు. ఫస్ట్ మీ మెంటల్ హెల్త్ ని మీరు స్టేబుల్ గా ఉంచుకోండి. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అన్ని కాసేపు పక్కన పెడితే మీ గురించి ఆలోచించే అంత టైం వాచ్లు ఎవరికీ లేదు ఇక్కడ, మీకు తప్ప. నాకంటే దగ్గరలో బీచ్ ఉంది, అలా మీకు కూడా ఏదో ఒక ప్లేస్ ఉంటుంది, వెతకండి. మనలో చాలా మంది ఒక మంచి ట్రిప్ కి వెళ్ళాలనుకుంటారు. ప్లాన్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దంటారనో లేక ఫ్రెండ్ గడ్ హ్యాండ్ ఇస్తున్నాడనో మనం కాంప్రమైజ్ చేసుకుంటుంటాం. పర్లేదు, ఒక్కళ్ళే వెళ్ళండి, అలవాటు చేసుకోండి, హీల్ అవ్వండి, మీతో మీరు మాట్లాడుకోండి. ఒకరు మనల్ని బాధ పెట్టి డిస్కరేజ్ చేసే మాటలు మన మీద ఇంపాక్ట్ చూపించకూడదు. ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒక మంచి హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ లైఫ్ ని పీస్ఫుల్ గా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా రీస్టార్ట్ చేసేయండి. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన పని మనం చేసుకోవడం తప్పే కాదురా అని. ఎప్పుడు మా కార్ని జాలీగా ట్రై చేయడం తప్ప పంచర్ అయితే స్టెఫ్ని ఎలా చేంజ్ చేయాలో కూడా తెలియదు. అందరికీ తెలిసిందే, చిన్న కొడుకు అంటేనే ఇంటి కూలి. యూట్యూబ్ లో చూసి పట్టుదలతో నేర్చుకుని మరి టైర్ చేంజ్ చేసా. ఆ సాటిస్ఫాక్షన్ వేరు. మనకి తెలియని ఏదైనా ఒక కొత్త పని నేర్చుకుంటే మనకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో చాలా హెల్ప్ అవుతాయి. అలా స్టెఫ్ని మార్చి రిలాక్స్ అవుతున్నా నాకు. నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చాయని కాల్ వచ్చింది. తర్వాత లంచ్ లో నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తిన్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ అయితే లైక్ చేసి ఫాలో చేసే గురు.